ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలో 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూస్తే దావీదు తన జీవిత అనుభవాలు చాలా రాసినాడు కీర్తనలో. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. ఒక మనిషి నీతిగా ఎట్లొస్తాడు అంటే, బైబిల్ చెప్తుంది రోమ పత్రికలో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడ్డది. అందరూ శాపానికి గురైన మనుషులు. అట్లాంటి వ్యక్తి పాపానికి శాపానికి తల్లి గర్భంలో, కీర్తన 51:5 చూస్తే, నేను తల్లి గర్భంలో పాపంలో పుట్టినవాడను అని చెప్పినాడు కీర్తనకారుడు. పాపంలో పుట్టిన వ్యక్తి నీతిగా ఎట్లయితాడు అని ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు రక్తం ద్వారా, ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని రాయబడింది. ఆయన శిలువలో ప్రాణమిచ్చుటనే మనల్ని రక్షించేదిగా ఉంది, ఇంకొకటి లేదు. ఇట్లయితే ఈయనేమంటున్నాడు, నీతిగా మారుస్తున్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరించినారో వారందరూ నీతిమంతులుగా అవుతున్నారు. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడు చనిపోయినాడు కాబట్టి మనం ఆయన నీతి మనకు ఆపాదింపజేసినాడు. మనం నీతిలో ఈనాడు ఉండగలుగుతున్నామంటే ఆయన కృప, ఆయన రక్తము మనల్ని నీతిగా మార్చింది. అందుకే భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా. ఎప్పుడైతే మనం నీతిగా మారతామో అప్పుడు మన ప్రార్థన ఆయన వినేవాడై ఉన్నాడు. చాలాసార్లు మనం ఎట్లా అంటే, ఇష్టం ఉన్నట్టుగా మన చేతుల్లో రక్తంతో ఉండి, మన మనసు దుర్గంధంతో ఉండి, మన ఊహలు, మన చూపులు, మన తలంపులు సమస్తం కూడా పాపంతో ఉండి ఆయన మొరకు పెడితే ఆయన వినడు. కీర్తనలు 68:18 చూస్తే ఏమంటుందంటే, 66:18 హృదయములో పాపము లక్ష్యం చేసినాడు ఆయన నా మనవి వినకపోవును అన్నాడు. నువ్వు పాపంతో ఉంటే ఆయన మనవి వినడు. మన జీవితాల్లో మొట్టమొదటిగా యేసు రక్తంతో విమోచింపబడి నీతిగా మారిన తర్వాతనే మనం ఏమైనా ప్రార్థన చేసేవారం అంటాం. ఆ ప్రార్థన ద్వారా ఫలితం అనుభవించేవారం అంటాం. ఇక్కడ అదే అంటున్నాడు, నా నీతికి ఆధారం, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. నీతిగా మారిన తర్వాత మొరపెట్టాలి. మన పాపంలో ఉంటే ఆయన మొర వినడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు. ఇరుకు అంటే ఒక క్రైస్తవునికి ఈ లోకమంతా కూడా ఇరుకుగా ఉంటుంది. ఇరుకైన అంటే ప్రతి ఒక్కరు వీళ్ళు చర్చికి పోతారని, వీళ్ళు దేవుని నమ్ముకున్నారని, వీళ్ళు భక్తులని ఎన్నో రకాలుగా హింసలు, నిందలు, చర్చికి వచ్చిన వాళ్ళకి అంటారు. అపొస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 11:10 చెప్తాడు, నా స్వజనుల వలన ఆపదల్లోను అని మాట్లాడినాడు. అంటే సొంత ప్రజలైన వారు, ఇంట్లో ఉన్నోళ్ళు, ఒకనాడు భార్య కూడా మనల్ని అనొచ్చు, మన పిల్లలు కూడా మనల్ని అనొచ్చు, నువ్వేం భక్తిగా ఉన్నావు, నువ్వు భక్తిగా ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, ఇన్ని అప్పులు ఎందుకు అవుతాయి, ఇన్ని రోగాలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని నిలదీసే పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిలో ఇరుకు రాక మానదు, ఇరుకు వస్తుంది అని బైబిల్ చెప్తుంది. నీతిగా ఉన్నప్పుడు ఇరుకులు ఉంటాయి. ఒక ఆఫీస్లో లంచం తీసుకుంటూ ఉంటే వానికి ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి. ఆ లంచం తీసుకుని ఉంటే అందరాన్ని ఒక ఇరుకుగా ఇబ్బంది పెడుతుంటారు. వాడు మా దాంట్లో మాలాగా లేడు అని అనుకుంటారు. అదే రీతిగా ఇరుకులు కూడా అట్లాంటివి వస్తాయి. వచ్చినప్పుడు ఏమంటే, ఇరుకులు విశాలత కలుగజేసే దేవుడు నేను. నువ్వు ఆ ఇరుకులో నమ్మకంగానే ఉండాలి, అపనమ్మకంగా ఉండొద్దు. పరిస్థితి ఏమైనా రాని, సమస్య ఏమైనా రాని, నిందలు ఏమైనా రాని, తృణీకారం ఎంతనన్నా రాని, నమ్మకంగా ఉండాలి, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఏమైతే ఏమంటాడు, దేవా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఆయన కరుణించి ఆయన ప్రార్థన వినేవాడైనాడు. ఆయన కనికరిస్తే, ఆయన కరుణిస్తే, ఆయన దయ చూపిస్తే, ఆయన దయ వాత్సల్యత ఎట్లుంటుందంటే శాశ్వత కాలం ఉండును. ఆయన ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటున్నాడు. ఒంటె బరువు దీవెనలు, పట్టజాలని దీవెనలు ఆయన కుమ్మరించేవాడు అయినాడు. ఉదయకాలం మనం ఎట్లున్నాం, మనల్ని మనం సరి చేసుకొని ఆయన చిత్తంలో నడుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. నమ్మదగిన దేవుడు అయినందుకు స్తుతి. నీ నీతి చేత మమ్మల్ని బలపరుస్తున్నావు అని బట్టి స్తుతిస్తూ, ముందున జీవితంలో నమ్మకంగా నేను వెంబడించే కృపనీయమని మా ప్రార్థన అంగీకరించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.